2,60,000 మంది ఒక సంవత్సరానికి ఒక వ్యసనంతో చచ్చిపోతున్నారంటే 2,60,000 మంది ఆడపిల్లలు విధవరాండ్రు అవుతున్నారు. 2,60,000 మంది అమ్మా నాన్నలు గర్భశోకాన్ని పొందుతున్నారు. 2,60,000 మందికి కనీసం ఇద్దరు పిల్లల్ని వేసుకున్నా 2,60,000 ఇంటూ 2 = 5,20,000 వస్తుందా? దాదాపు 5,20,000 మంది పిల్లలు, తండ్రి లేని పిల్లలు అనాథలైపోతున్నారు. మనం 2,60,000 సంఖ్య చూసాం ఒక సంవత్సరానికి. దైవజనుడా విన్నానా? ఇది సేవ అంటే ఓన్లీ ఆత్మలను రక్షించడం వరకే కాదు నాన్న, సమాజానికి కూడా సేవ నాన్న. అదే భౌతిక జీవితాల్లో కూడా సేవ. అదే నువ్వు ఒకవేళ నీ జీవితంలో కష్టపడి ప్రయాసపడి ఒక 100 మంది త్రాగుబోతుల్ని జీవితాన్ని నువ్వు మార్చి వెలిగిస్తే 100 మంది భార్యలకు, ఆడపిల్లలకు విధవరాళ్ల స్థితి నుంచి నువ్వు కాపాడిన వాడివి అవుతున్నావు. వాళ్ళు విధవరాళ్ళు కాకుండా సేవ్ చేస్తున్నావు. ఒకటి. అలాగే 200 మంది తల్లిదండ్రులకు గర్భశోకం లేకుండా చేస్తున్నావు. ఆడపిల్లలు 100, తల్లిదండ్రులు 200, 300. అలాగే ఇద్దరు పిల్లల కాడికి వేసుకున్న కనీసం 200 మంది పిల్లలకు తండ్రిని నిలబెడుతున్నావు నాన్న. సామాన్యమైందా? ఎన్ని జీవితాలకు వెలుగు నాన్న దైవసేవ అంటే, ఎన్ని బ్రతుకులకు వెలుగు నాన్న దైవసేవ అంటే. అందుకే నాన్న అన్నిటికంటే ఉత్తమమైంది దైవసేవ. గుండెల్లో అదే భారంతో నువ్వు ప్రయాణం చేయాలి నాన్న. ఇంకొంతమందిని రక్షించాలి. వ్యభిచార పాపం నుండి, త్రాగుడు పాపం నుండి, డ్రగ్స్ పాపం నుండి, రక్షింపలేని వాటి నుంచి, అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి, తప్పుడు వ్యసనాల నుంచి, దొంగతనాల నుంచి, నీచ ప్రవృత్తి నుంచి, మోసాల నుంచి, దుర్వ్యసనాల నుంచి నేను బ్రతుకుల్ని కాపాడాలి. భారతదేశంలో డ్రగ్స్ వల్ల చనిపోతున్న ప్రాణాల సంఖ్య చూడండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం డ్రగ్స్ వల్ల చనిపోతున్న వారు సుమారు 10,000 నుంచి 16,000. అంటే ప్రతిరోజు 27 నుంచి 44 మంది వరకు ప్రతి గంటకు 1 నుంచి 2 దానివల్ల చనిపోతున్నారట, డ్రగ్స్ వల్ల. గమనించారా? రాష్ట్రాల వారీగా చూస్తే ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. రాష్ట్రాల వారీగా పంజాబ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, తెలంగాణలో, ఇతర రాష్ట్రాలలో. అంటే మీరు ఇవన్నిటిని కూడా చూసి భారం తెచ్చుకుంటారని ఇవన్నీ చూపిస్తూ ఉన్నా. అంటే త్రాగుడు వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. డ్రగ్స్ ఖరీదు గల్లే కదా, అందరికీ అందట్లా. కానీ త్రాగుడు గవర్నమెంట్ సరఫరా చేస్తుంది, డ్రగ్స్ గవర్నమెంట్ సరఫరా చేయదు. అది అందలేదు కాబట్టి దాని మరణాల సంఖ్య తక్కువ ఉంది. కానీ తాగుడు అందుతుంది, అందుకే దీని మరణాల రేటు ఎక్కువగా ఉంది. చూడండి, చూడు, భారతదేశంలో అనాథ పిల్లలమ్మ. మన సమాజం మరిచిపోయిన అమూల్యమైన ప్రాణాలు, మన సమాజం మరిచిపోయిన అమూల్యమైన ప్రాణాలు. భారతదేశంలో 3 కోట్లకు పైమాటే ఉన్నారు అనాథ పిల్లలు, విడిచిపెట్టబడిన పిల్లలు. ప్రతిరోజు సుమారు 500 నుంచి 2,000 మంది పిల్లలు అనాథలు అవుతున్నారట. తల్లిదండ్రుల మరణం, పేదరికం, ప్రమాదాలు, విడాకులు, వ్యాధులు, సహజ విపత్తులు, ఇతర కారణాలు. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతారు. భార్య అక్రమ సంబంధానికి అలవాటు పడిద్ది, ఆమె ఒకటితో వెళ్ళిపోయిద్ది. భర్త ఆమె వెళ్ళిపోయిందని ఇతడు ఇంకొక ఆమెను చేసుకొని ఇతడు వెళ్ళిపోతాడు. ఆ మధ్యలో పిల్లలు ఉంటారు. అమ్మ అని అమ్మ దగ్గరికి పోతే అమ్మను చేసుకున్న 2వ వాడు పిల్లల్ని చూస్తే కొడతాడు. నాన్న అని నాన్న దగ్గరికి పోతే నాన్న చేసుకున్న 2వ ఆమె పిల్లల్ని కొట్టిద్ది. ఇప్పుడు ఇద్దరు బ్రతికే ఉన్నారు, కానీ అనాథలు అయిపోతున్నారు. అయ్యో, మేము కామానికి కన్నామే, కామవాంఛ తీర్చుకోవడానికి చేసిన పాప ఫలితంగా, చేసిన కార్యం ఫలితంగా ఆ పసి ప్రాణాలు వచ్చినాయే,
వారి బలైపోతున్నారే, వారి జీవితాలు నాశనం అవుతున్నాయే. కనీసం వాళ్ళ కోసమైనా మమ్మల్ని మేము అణుచుకోవాలి, తగ్గించుకోవాలి, మా శరీరేచ్ఛలను చంపుకోవాలి, మేము కన్న ప్రాణాల కోసమైనా మేము నిలబడాలి అని నీతికి నిలబడేవాళ్ళు కొద్దిమంది విచ్చలవిడిగా అడుగులేసి జీవితాలు నాశనం చేసుకొని తాము నాశనమై పిల్లల్ని కూడా నాశనం చేస్తున్న వాళ్ళు చాలామంది. దేవుణ్ణి ఎరగనోళ్లే కాదు, దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళలో కూడా ఇలాంటి నీచ స్థితికి దిగజారిపోయిన నీచులు అని నేను అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తమ స్వార్థమే ఆలోచించుకున్నారు కానీ కన్న వాళ్ళని గురించి ఆలోచించుకోవాలా. అలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎందుకు కనాలి? ఆ పిల్లలు ఉసురు తగలదా? నువ్వు ఇంకొకటి దగ్గరికి పోయి సుఖపడతావా? నువ్వు ఇంకో దాని దగ్గర పోయి సుఖపడతావా? ఎట్లా సుఖపడతావో పడరా, నువ్వు ఎన్ని రోజులు పడతావో నేను కూడా చూస్తా. వాళ్ళ ఉసురు తగిలి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించటమో లేకపోతే దారుణమైన క్షోభను అనుభవించటమో నువ్వు అనుభవిస్తావు. ఆ శాపం ఖచ్చితంగా కొట్టిద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు బ్రతికే ఉన్నారు కానీ అనాథలైపోయారు పిల్లలు. ఓ ఓ ఓ అని మొర్ర పెడతారు. వాడికి రోగం వచ్చింది, పట్టించుకునేదానికి లేదు. ఆ పాపకి జబ్బు వచ్చింది, బలహీనత వచ్చింది. అమ్మ అంటే అమ్మ లేదు, నాన్న అంటే నాన్న లేడు, కానీ ఇద్దరు చావలా బతికే ఉన్నారు. వాళ్ళని దేవుడు సుఖంగా ఉండనిస్తాడా? ప్రశాంతంగా బ్రతుకుతారా? పట్టెడన్నం తృప్తిగా తిని మనుగడ సాగిస్తారా? అది వట్టి మాటే, అసంభవం. కానీ ఈరోజు సమాజంలో ఆట అయిపోయింది మనుషులకి. చట్టాలు వచ్చినాయి, స్వాతంత్ర్యం, సహజీవనం అండి, సహజీవనం మా ఇష్టం, మా హక్కు. మరి కన్నావుగా, కన్నావే. మాకు నీతులు ఎందుకు చెబుతున్నారు మీరు? మా ఇష్టం, మేము వాళ్ళని ఏమైనా చేసుకుంటాం. కొంతమంది అయితే చంపేస్తున్నారు పిల్లల్ని, అసలు ఏకంగా అక్రమ సంబంధాలకు అలవాటు పడి చంపేస్తున్నారు. ఇలా అనాథలైపోతున్న పిల్లలు, బలైపోతున్న పిల్లలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఒక రోజుకొచ్చి 500 నుంచి 2000 మంది పిల్లలు అనాథలు అవుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో మన దేశ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను చెప్పనండి, మీరేం టెన్షన్ పడొద్దు. ఇంకా ఎంతసేపు మాట్లాడతాడో ఈయన అనుకోవద్దు. నాకు తెలుసు, మీ సైకాలజీ తెలుసు, మీ కెపాసిటీ తెలుసు, ఎంతవరకు మాట్లాడాలో దాని హద్దులేంటో కూడా తెలుసు. నాకు ముగిస్తున్నాను నేను. ఈరోజు ఆత్మలకు సువార్త చెప్పండి, ఆత్మని రక్షణలోకి నడిపించండి, ప్రభు చెంతకు తీసుకొని రండి అని ఎందుకు ఇంతసేపు మొత్తుకుంటున్నాను తెలుసా? 10 మందిని నడిపిస్తే కనీసం ఒక 5గురన్నా దేవుని కోసం నిలబడతారేమో, వాళ్ళకున్న దయ్యాలు వదిలిపోతాయేమో, ఆ వ్యసనాల నుంచి బయటపడి బాగుపడతారేమో అని మీ అందరికీ సువార్త చెప్పండి, ఆత్మలు రక్షించండి అని చెప్తున్నాను. ఎవరో చెబితే ఈరోజు నువ్వు నమ్ముకున్నావు, మరి నువ్వు కూడా ఇతరులకు చెప్పాలి కదా. అలా చెబితే ఆ తప్పుడు ఆలోచనలో ఉన్నవాళ్ళు మారితే ఆ కుటుంబాలు నిలబడతాయి, ఆ వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మారితే ఆ కుటుంబాలు నిలబడతాయి. ఈరోజు ఎన్ని కుటుంబాలు పండగ చేసుకుంటున్నాయి. కొంతమంది ఇళ్ళకు పోతే తల్లిదండ్రులు, అయ్యా రాయ్యా, ఎంత తాగుబోతనుకున్నాయా, ఈరోజు ఎట్ట మారాడు అనుకున్నా, ఇదంతా యేసయ్య దయ్యా, ఈరోజు మాకు మీ చచ్చిపోయిన ఇబ్బంది లేదయ్యా, అంత హ్యాపీగా ఉందయ్యా అని బోర్ని ఏడిసి సమాధానం చెప్పే తల్లిదండ్రులు నాకు ఎదురు పడతారు. అన్నా అన్నా రాన్న నువ్వు చెప్పకపోతే, నువ్వు ఈ మనిషిని నువ్వు ఇట్లా దేవుని తట్టు తిప్పకపోతే ఈ మనిషి ఏమైపోయేవాడు అన్న, మేమేమైపోయేవాళ్ళం, పిల్లలు చూడన్నా వాళ్ళు ఏమైపోయేవాళ్ళని ఏడ్చి ఆడపిల్లలు. ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది. చచ్చిన తర్వాత ఆత్మ నిత్య జీవానికి పోవటం అనేదే మనం చూస్తాం. కానీ చావక మునుపు భూమి మీద ఉండగానే వాళ్ళ జీవితాల్లో పరలోకపు వెలుగులు, పరలోకపు ఆనందపు అనుభూతులు. మనం చచ్చిన నాడు మన వల్ల వెలిగించబడ్డ 10 కుటుంబాలు వచ్చి నిలబడాలండి జీవితానికి. తెలుసా, యేసయ్య రాకడొస్తే స్తోత్రం, రాకడకు ముందు మన ఊపిరిపోతే టెంట్ కింద మన బాడీని పెడితే నీ వార్త విని పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చే పట్టుమని 10 కుటుంబాలు, నీ వెలుగు పొందిన కుటుంబాలు వచ్చి, ఇదిగో మా కొరకు ప్రయాసపడ్డ మనిషి, నీ తల్లి లేకపోతే మేమేమైపోయేవాళ్ళం, ఇదిగో ఈయన లేకపోతే మేమేమైపోయేవాళ్ళము,
ఇదిగో మా దైవజనుడు మా కోసం వచ్చాడు, మా ప్రాంతానికి వచ్చాడు, తన ప్రాంతాన్ని వదిలిపెట్టుకున్నాడు, తిన్నాడో తినలేదో ఎలాంటి బాధలు పడ్డాడో మా కోసం వచ్చి ఇదిగో మా జీవితాలను వెలిగించి అదిగో మౌనంగా పండుకున్నాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. దైవజనుడా, మమ్మల్ని ధన్యులను చేసిన వాడా అని నీ కోసం ఆక్రోశించే 10 ఆత్మలు, 10 కుటుంబాలు. అంతకు మించి ఏం కావాలి తమ్ముడు ఈ జీవితానికే? మనం తిన్నది మట్టి పాలు తమ్ముడు, 10 మందికి పెట్టింది మన పాలు, మనమే బ్రతికింది మన పాలు, మట్టి పాలు, ఇతరులను బ్రతికించింది మన పాలు. అందుకే దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి అని చెప్తుంది. ఇదంతా పెద్ద లిస్టు, దేవుని చిత్తమైతే మరోసారి నేను చూపిస్తాను.